సన్నగా పొడుగ్గా ఎంత పొడుగు ఉండాలి, ముద్ద ముద్దగా కాకుండాను. కొన్ని మెంతులు ఒక బల మీద వేయండి, సన్న ఉండాలి. ఒక 5-6 మెంతులు అలా తీసుకోవడం, ఒకదాని కింద ఒకటి ఇలా పెట్టడం. అంతేగాని ఇలా పెట్టేసి ఇలా అనకూడదు. సన్నగా ఉండాలమ్మా, ఒకదాని కింద ఒకటి ఉండాలి. ఒకదాని పక్కన ఒకటి వచ్చినా పర్లేదు, ఒకదాని కింద ఒకటి వచ్చినా పర్లేదు. ఇలాగా ఉంటే ఇప్పుడు కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. మానపురం బ్రిడ్జ్ తయారైందా? అయిపోయింది సార్. అవుతుందండి, ఇంకా అవుతుంది. ఇంకా అవుతుంది. మే నెలలో ఇంకా అప్పచెప్పమంటారు కలెక్టర్ గారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అది? బాగానండి. గేట్ వేసేస్తే నరకమే. నరకమండి, గంట అయిపోతుంది గేట్ వేస్తే. ఇంత పొడుగు ఉండాలమ్మా. అదే ఈ చిన్న టేపు చూడు, పైన కింద పెట్టి ఇలా బాగుంటాయి, వేలుతో అంటుకుంటాయి. మీరు ఇలా చేస్తున్నప్పుడు 1-2 కింద మెంతులు ఉండిపోయినా పర్వాలేదు, మిరియాలకు మాత్రం గ్యాప్ ఉండకూడదు. కాబట్టి ఇంకో చూడు, ఇక్కడ చుక్క పెట్టాను కదా, ఈ చుక్క మీద ఒక్క మిరియం గింజ ఒక్కటే ఇలా మెల్లిగా ఈ వేలు కిందే చిన్న రౌండ్ చుట్టాను. ఇక్కడ 7 మిరియాలు పెట్టు, పువ్వులాటికి 7 మిరియాలు పెట్టి ఈ ఊడిపోకుండా మళ్ళీ అడ్డంగా ఇలా వెయ్యాలి. చిన్న టేపు 3 అడ్డంగా వేసి మళ్ళా పెద్ద టేపుతో ఇలా సీల్ చేయాలి. ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మట్టి వస్తే తీసే. మట్టి తీసేస్తా. వస్తుందా? మెల్లిగా వేలు